నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఇది తుఫానుగా బలపడుతోందని భారత వాతావరణ విభాగం తొలుత అంచనా వేసిన పరిస్థితులు అనుకూలించకపోవడంతో బలపడలేదు. దీంతో వాయుగుండం ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంకలోని ట్రికోమలి జాఫ్నా మధ్యలో ఇవాళ మధ్యాహ్నానికి తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఇవాళ రేపు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో తేలికపాటి వర్షం కురవచ్చని చెప్పింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. ఇది తుఫానుగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం తొలుత అంచనా వేసిన పరిస్థితులు అనుకూలించకపోవడంతో బలపడలేదు. తీవ్ర వాయుగుండం ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంకలోని ట్రికోమలి, జాఫ్నా మధ్యలో ఇవాళ మధ్యాహ్నానికి తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఇవాళ రేపు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో తేలికపాటి వర్షం కురవచ్చని చెప్పింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.